అందుకే క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని అన్నాడు. క్రియలు లేని విశ్వాసం మృతము అన్నాడు. ఇప్పుడు మన వాక్యం వినటం వల్ల విశ్వాసం వస్తే ఆ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలంటే, ఇప్పుడు ఆ విశ్వాసం మనలో నిలబడాలంటే, ఇప్పుడు ఆ విశ్వాసం మనలో నిలబడుటకు ఏం చేయాలి? వాక్య ప్రకారం క్రియలు చేయాలి. ఇది బైబిల్ చెప్పింది. చాలా మంది వింటున్నారు కానీ ఆ మాటల ప్రకారం నడుచుకోవట్లేదంటే ఇప్పుడు వాళ్ళు విశ్వాసహీనుల. వాళ్ళ పైకి మాత్రం ఏంటి తెలుసా? మా బ్రదర్ మా విశ్వాసం ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాల నుంచి కట్టబడింది. ఏంటి కట్టబడింది? విశ్వాసమా మూర్ఖత్వమా? ఇప్పుడు ఈ మాటలు మనం చెప్తున్నప్పుడు మన హృదయాలు మండిపోతూ ఉంటాయండి. అమ్మో, నా గురించే చెప్తున్నాడు ఏంటి? మన విశ్వాస వీరులమా విశ్వాసహీనులమా అనేది దేనిని బట్టి మనం చెప్పగలం అంటే, వినిన వాక్య ప్రకారం క్రియలు చేసినప్పుడే మన విశ్వాస వీరులు అని చెప్పగలం. మన జీవితంలో వాక్య ప్రకారం క్రియలు లేకపోతే మనం విశ్వాసహీనులు అని అర్థం చేసుకోగలం.